మిర్చి కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బజ్జీ మిర్చి, నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, మెంతులు, చింతపండు, నూనె, ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లిపాయలు. మిర్చి కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అరకప్పు పల్లీలు, అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు, అరకప్పు నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు వీటన్నింటినీ విడివిడిగా వేయించి, ముందుగా నువ్వులు, పల్లీలు, జీలకర్ర, మెంతులు గ్రైండ్ చేశాక ఇందులో వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి గ్రైండ్ చేసి కొద్దిగా చింతపండు రసం పోసి మళ్ళీ గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగాక బజ్జీ మిర్చిని నిలువుగా కట్ చేసి కొంచెం గింజలు తీసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే బాండీ పెట్టి అరకప్పు నూనె పోసి అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి ఇందాక గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు మగ్గించి ఇందులో 2 టీ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, పల్చగా చేసిన 2 కప్పుల చింతపండు పులుసు పోసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికాక ముందుగా ఫ్రై చేసిన మిర్చీలను వేసి మసాలా పట్టే వరకు ఉంచి ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర జల్లాలి. అంతే, మిర్చి కర్రీ రెడీ.